మైనర్పై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పోక్సో కేసు నమోదైన తర్వాతి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన భగీరథ్ ఇప్పుడు పోలీసులకు లొంగిపోనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 9న మైనర్పై లైంగిక వేధింపుల కేసులో బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. కేసు నమోదైన నాటి నుంచి ఆయన కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరినప్పటికీ భగీరథ్ స్పందించలేదు. ఇదే సమయంలో కరీంనగర్లో నివసిస్తున్న భగీరథ్ మేనమామ వంశీకృష్ణ కూడా పేట్ బషీర్బాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ముందస్తు లేదా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై అర్ధరాత్రి వరకు విచారణ జరిపిన న్యాయస్థానం ఎలాంటి ఊరటను ఇవ్వకుండా తదుపరి విచారణకు వచ్చే గురువారానికి వాయిదా వేసింది. బండి భగీరథ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పోక్సో కేసులో భగీరథ్ లొంగిపోతాడు అనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఈ రోజు పోక్సో కేసులో భగీరథ్ లొంగిపోతాడు అని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్వేత, చూస్తున్నాం మనము గత వారం రోజుల నుంచి కూడా బండి భగీరథ్ సంబంధించినటువంటి ఫోక్సో కేసు చూస్తా ఉన్నాము. సో ఇది ఇప్పటిలోగా తేలే అంశంగా కనిపించట్లేదు. దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇదే నడుస్తూ ఉన్నది. మరో ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మైనర్ పై లైంగిక వేధింపుల కేసులో బండి భగీరథ్ సంబంధించినటువంటి కేసు హైకోర్టు నుంచి రావాల్సినటువంటి ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా నిరాకరించినట్టుగా క్లియర్ గా తెలుస్తా ఉంది. అయితే ఈ కేసు వివరాలకు ఒక్కసారి మనం వెళ్తే, ఈ నెల 9న కేసు నమోదైన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు భగీరథ్ అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు, అజ్ఞాతంలోకి వెళ్ళాడని తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే 2 సార్లు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ సంబంధించి పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా, విచారణకి రావాలని చెప్పి పిలిచినా కూడా తను నిరాకరించినట్టుగా తెలిసింది. అదేవిధంగా కరీంనగర్ లో నివసించే భగీరథ్ మేనమామ వంశీకృష్ణకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం మనకు కనిపించింది. అయితే ఇటు మధ్యంతర బెయిల్కు ఇటు నిరాకరించడంతో పోలీసులు మాత్రం దీనికి సంబంధించి అరెస్ట్ చేయడానికి అంతా రంగం సిద్ధం చేసినట్టుగా క్లియర్ గా కనిపిస్తా ఉన్నది. మొత్తం దాదాపు 5 బృందాలతోని 100 మంది పోలీసులతోని సైన్యంతో అంతా కూడా మరి గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. అయితే ఒక వార్త అయితే మనకు అందుతా ఉంది శ్వేత, క్లియర్ గా బండి భగీరథ్ పోలీసులకి లొంగిపోతున్నాడు అనేది కొంత వార్త అయితే వినిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే పేట్ బషీర్బాగ్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మరి అక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఆందోళనకారులు ఎవరైనా వచ్చినా కూడా వారిని చెదరగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవాళ సాయంత్రం లోపు బండి భగీరథ్ లొంగిపోతాడు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి ఇటు కోర్టు కూడా తనకి సపోర్ట్ చేయలేకపోవడం, అందులో ఉన్నటువంటి ఆధారాలు అవన్నీ చూసి ముందస్తు బెయిల్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది కాబట్టి, సో ఖచ్చితంగా వేరే ప్రత్యామ్నాయం లేకపోవడంతో తను లొంగిపోతాడు అంటూ కూడా కొంత వార్తలు వస్తా ఉన్నాయి. ఈ వార్తలు నిజమేనా, మరి కావలసుకునే పుకారు లేపుతున్నారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి బండి భగీరథ్ అంశానికి పులి స్టాప్ పడే పరిస్థితి వచ్చేసిందనే అనుకోవచ్చు. కీలక ఘట్టానికి వచ్చిందనే చెప్పుకోవచ్చు. పోలీసులు మాత్రం చర్యలు చేపడతా ఉన్నారు. ఖచ్చితంగా ఎక్కడ కనిపించినా కూడా ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ కి సంబంధిత పోలీస్ స్టేషన్ కి అపీల్ చేయండి, చెప్పండి అని చెప్పి కూడా పోలీసుల నుంచి కూడా విజ్ఞప్తి కనిపిస్తా ఉంది. క్లియర్ గా చాలా తనిఖీలు చేస్తా ఉన్నారు. ఒకటి బండి భగీరథ్కి సంబంధించినటువంటి బంధువుల ఇంట్లో కావచ్చు, అదే విధంగా స్నేహితుల ఇంట్లో కావచ్చు, పొలిటిక్స్ ఇంట్లో కావచ్చు, సో అన్ని చోట్ల కూడా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ బంజారా హిల్స్ కి సంబంధించినటువంటి బండి సంజయ్ నివాసం ఏదైతే ఉందో అక్కడ కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ దాదాపు 3 కానిస్టేబుల్లను కూడా పర్యవేక్షణలో అక్కడ సెక్యూరిటీగా పెట్టినటువంటి సందర్భం క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఇక్కడ
ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ పోలీసులు ఆ, విచారణలో వేగవంతం పెంచుతా ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా తనని ఆ, దొరకబట్టే విధంగా తను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనే దాని మీద కూడా ఆ, దాదాపు 5 బృందాలు 100 మంది పోలీసుల పైనతో అంటే ఒకసారి ఆలోచించుకోవచ్చు ఎంత వేగవంతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు అనేది క్లియర్ గా మనకి అర్థమవుతా ఉంది. అయితే ఒకవైపు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాక్యాలు ఏదైతే కాన్క్లేవ్ సంబంధించి ఆ వే న్యూస్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో తను పాల్గొనడం జరిగింది. అందులో బండి సంజయ్ కుమారుడికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి తను స్పందించడం జరిగింది. సో ఆ ఖచ్చితంగా అంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కిపోయే పరిస్థితి లేదు. నేనే హోంశాఖ మంత్రిగా ఉన్నాను, ముఖ్యమంత్రి కూడా నేనే, ఆ బాధితులకి భరోసా కల్పిస్తాం ఖచ్చితంగా. ఆ కేసు ఫైల్ అయినటువంటి నెక్స్ట్ రోజే మరి ఆ ప్రధాని మోదీ హైదరాబాద్కి ఇక్కడికి రావడం, ఆ పోలీసులు భారీ ఎత్తున భద్రత కోసం ఇక్కడికి ఏర్పాటు చేసే సందర్భం కనిపించింది కాబట్టి సో అప్పటికి అయినా కూడా ఆ మహిళకు బాధిత బాలికకు సంబంధించినటువంటి ఆ కేసు ఏదైతే ఆధారాలు చూపించిందో ఆ నేపథ్యంలో పోక్సో కేసు కూడా వెంబటే మేము పెట్టడం జరిగింది. ఇక్కడ బాలికల పరిరక్షణ కోసం ఖచ్చితంగా ఆ చట్టాలు ఏవైతే ఉంటాయో అందులోకి సంబంధించినటువంటి కేసులు కూడా మేము వెంబటే పెట్టడం జరిగింది. సో ఒకరి వైపు కాకుండా రెండో వైపు నుంచి కూడా విచారణ చేయాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రధాన నిందితుడిగా ఉంటున్నటువంటి ఇప్పుడు ఏదైతే పిలుస్తున్నామో బండి భగీరథ సంబంధించి వారిని కూడా విచారణకు రావాలంటూ కూడా మరి విజ్ఞప్తి చేశాము. అయినా కూడా రాలేదు. ఇంకోసారి కూడా పిలుస్తాము. లేని ఎడల ఖచ్చితంగా తప్పు జరిగి ఉంటే అరెస్ట్ చేసి ఆ బాధితులకి అండగా ఉంటామంటూ కూడా రేవంత్ రెడ్డి భరోసా ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారుతా ఉంది. అంటే ఈ అంశం ఇంకా తుది వరకు వచ్చినట్టే కనిపిస్తా ఉన్నది. రేపో మాపో ఖచ్చితంగా బండి బగర్కి సంబంధించినటువంటి అరెస్ట్ ఉండబోతుంది అనేది అంతా కూడా దానికి సంబంధించిన రంగం మొత్తం సిద్ధమవుతుంది అనేది క్లియర్ గా వినిపిస్తా ఉంది. అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడిన తర్వాత వెంబటే పోలీసులు కూడా మొత్తం అలర్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే అటు హైకోర్టు నుంచి కూడా తనకి ఊరట లభించకపోవడంతో ఖచ్చితంగా ఇంకా లొంగిపోవాలి అని ఆలోచించుకున్నట్లుగా ఈ వార్తలు అయితే వస్తా ఉన్నాయి. మరి ఇవాళ సాయంత్రం వరకు లొంగిపోతాడా లేకపోతే ఇదే విధంగా మరి అజ్ఞాతంలోనే ఉంటాడా, ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఈ విధంగా చేయబోతా ఉన్నారు ఏంటి అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.